అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పైన మరి చివరకు అధికారుల పైన కూడా కక్ష సాధింపు చేస్తారనే దానికి ఈరోజు జరిగిన సంఘటన నిదర్శనం. హైకోర్టు లిక్కర్ కేసులో ఉన్న అధికారులను ప్రత్యేకంగా ధనంజయ రెడ్డి గారిని, మరి కృష్ణమోహన్ రెడ్డి గారిని, బాలప్ప గారిని వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా నిన్న ఆర్డర్స్ పాస్ చేస్తే 6 గంటలకి రిలీజ్ చేయాల్సిన మరి ఈ అధికారులను వీళ్ళని రిలీజ్ చేయకోకుండా అదే పనిగా మరి వాళ్ళని అదే విధంగా కోర్టు ఇచ్చిన రూలింగ్ని కూడా ధిక్కరించే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనకున్నది అత్యున్నతమైన గౌరవం ఇచ్చేది కూడా మనము న్యాయస్థానాలకు. అటువంటి మన దేశంలో ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కోర్టు తీర్పులను కూడా లెక్క చేయకోకుండా మరి ఈరోజు అధికారులు ఎన్ని రకాలుగా వాటిని చూసి చూడనట్టు అసలు ప్రవర్తిస్తూ ఉంటే నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్యకాలంలో చూసాం, తాడిపత్రి విషయంలో కూడా హైకోర్టు ద్వారా బెయిల్ తీసుకుని వచ్చి అదే ఆయన్ను మన తాడిపత్రిలోకి పెద్దారెడ్డి గారిని అనుమతించాలని మరి హైకోర్టు తీర్పునిస్తే, ఆదేశాలు జారీ చేస్తే వాటిని కూడా 2 సార్లు హైకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టేసి ఆయన్ను మరి అధికారులు అడ్డుకొని తాడిపత్రికి పోనీకోకుండా అడ్డుకున్న విషయాన్ని చూసాం. మరి అదేవిధంగా నిన్న ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా కూడా మరి ఈ విధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసే పరిస్థితి మా రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి నా యొక్క కాన్స్టిట్యున్సీకి నన్ను పోకోకుండా అడ్డుకుంటున్నారని ఒక రిక్వెస్ట్ పెడితే సుప్రీంకోర్టు మరి ఒక తీర్పునివ్వడం, సంచలనాత్మకమైన తీర్పునివ్వడం, అధికారులు మీకు రక్షణ కల్పిస్తే సరే, లేకపోతే మీ ఓన్ ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా కూడా తీసుకొని మీరు మీ యొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి అని ఇటువంటి తీర్పు సుప్రీంకోర్టు ద్వారా అత్యున్నతమైన భారత రాజ్యాంగంలో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న మరి సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అనవసరంగా కేసుల్లో ఇరికించి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ లేని కేసులను సృష్టించి బెయిల్, ఒక కేసులో బెయిల్ వచ్చే లోపలే మరో కేసు పెట్టడం, మళ్ళా లోపలే ఉండేటట్టు చూడడం, మళ్ళా దానికి బెయిల్ తెచ్చుకుంటే దానికి మళ్ళా ఒక కేసు పెట్టడం, ఈ విధంగా కాకాన గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో కూడా మనం చూసాం. మరి ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం పనితీరు చూస్తుంటే, ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ యొక్క మరి విధానాన్ని చూస్తుంటే అసలు మరి కోర్టులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి న్యాయస్థానాలు కూడా ఒక ఖచ్చితంగా ఈ రాష్ట్రం జరుగుతున్న వీటిని
సున్నితంగా పరిశీలించే దిశగా కూడా మరి న్యాయస్థానాలు ముందుకు రావాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు బెయిల్ రావడం, లిక్కర్ కేసులో ఉన్న వాళ్ళకి ఆ నలుగురికి బెయిల్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. న్యాయం ఎప్పుడు గెలుస్తుంది. వీళ్ళు అనవసరమైన పసలేని కేసులు కేవలం కక్ష సాధింపు కోసమే మరి ఈ రకంగా కేసులు పెట్టి వేధిస్తున్న విషయాన్ని చూసాం. కాబట్టి ఇటువంటివి జరుపుకోకుండా కేంద్ర స్థాయిలో కూడా ఈరోజు కూటమిలో భాగస్వాములైన కేంద్ర స్థాయిలో ఉన్న మరి భారతీయ జనతా పార్టీ కూడా ఇటువంటి వాటిని సున్నితంగా పరిశీలించి ఇటువంటి వారితో జతగట్టి మరి ఒక దాదాపుగా 3వ సార్లు అధికారంలోకి వచ్చిన మరి ప్రధానమంత్రి వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారికి కూడా మేము ఈ మీడియా ముఖంగా పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాము. ఇటువంటివి ముందు ముందు జరుపుకోకుండా రాష్ట్రంలో ప్రజలను ప్రశాంతంగా బతికించే దిశగా అడుగులు వేయాలని, మరి ప్రజల యొక్క సంక్షేమం వైపు ప్రభుత్వ పరిపాలన సాగాలని, ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా మరి ముందుకు పోవాలని మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ